మనం మన యొక్క జ్ఞానేంద్రియాలను అనగా సెన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సెన్స్ని రెగ్యులేట్ చేయడం అనేది నేచర్కి అగెనిస్ట్. అంటే మనం ప్రకృతిలో నివసిస్తున్నప్పుడు ప్రకృతి యొక్క కార్యక్రమాలకు అనుకున్నసారంగా మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మరి దానివల్ల తీవ్ర పరిణామాలు ఎలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెన్స్ని మనం సాటిస్ఫై చేయడం, సెన్స్ గ్రాటిఫికేషన్ మనం అలవాటు పడితే అవి మనల్ని వీడ్చి పడేస్తాయి. అంటే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, దుర్బుద్ధి, దురాశలతో మన బ్రెయిన్ నిండిపోయి మనల్ని ఎటువంటి స్టెప్ వేయకుండా అక్కడే నిలిచే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ సెన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, సెన్స్ని ఎలా మనం సాటిస్ఫై చేయాలి, సెన్స్ గ్రాటిఫికేషన్ వల్ల వచ్చే విపత్కర పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సెన్స్ని గ్రాటిఫై చేసే సిచ్యువేషన్స్లో సెన్సు మైండ్ కంటే వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే మనం మైండ్ ఎప్పుడు కూడా సెంటివ్ గ్రాటిఫికేషన్ని కంటిన్యూగా అడుగుతూనే ఉంటుంది. మనం మన మైండ్ చెప్పే విషయాలను విన్నప్పుడు ఇంటెలిజెన్స్ అప్లై అవ్వదు. అంటే మైండే ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ మైండ్ని కూడా మనం రెగ్యులేట్ చేయాలంటే కేవలం అది ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు. అంటే ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయడం వల్ల మైండ్ మనకు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు సెన్స్ని రెగ్యులేట్ చేయడం అనేది వెరీ ఈజీ అవుతుంది. ఇది మనకు ముఖ్యంగా తెలుసుకోండి. ఈ సెన్స్లో మనకు ముఖ్యంగా నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు, చర్మం మెయిన్ పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ సెన్స్ గ్రాటిఫికేషన్స్లో ముందు మనం నాలుకని రెగ్యులేట్ చేయడం వల్ల రిమైనింగ్ సెన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనం సెన్స్ గ్రాటిఫికేషన్ అంశాన్ని చూద్దాం. మనకు మేజర్గా గేమ్ ప్లేయర్ ఇక్కడ ఎవరంటే మన యొక్క మైండ్, అంటే మన యొక్క మెదడు. మరి ఈ మెదడులో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు అమ్యుగ్దల, హైపోథాలమస్, అడ్రినలిన్, లెప్టిన్, స్టిరోన్, టెస్టోస్టిరాయిడ్, గ్రిలిన్, లెప్టిన్ రకరకాల యొక్క హార్మోన్స్ని మనం ఎఫెక్ట్ చూపే థింక్ ఏదంటే మనకు మైండ్. అంటే మన బాడీ మైండ్ యొక్క గేమ్ని ప్లే చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఈ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్స్ వల్ల సెకండ్ స్టేజ్ ఆఫ్ థింక్ వచ్చేది మనకు యాంగ్జైటీ, అంటే కోపం రావడం జరుగుతుంది. ఈ కోపం వల్ల బ్రెయిన్ నుంచి మన యొక్క బాడీ యొక్క జ్ఞానేంద్రియాలకు సిగ్నల్స్ పాస్ అయినప్పుడు మన బాడీ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మరి వీటిని రెస్పాన్స్ అమ్యుగ్దల ఎలా తీసుకుంటుంది? అమ్యుగ్దల ఎప్పుడైతే మనకు గేమ్ చేంజర్ అవర్ బాడీ, అంటే అమ్యుగ్దల ఒక రెస్పాన్స్ని మనం జీవో పాస్ చేసినప్పుడు అది మనకు హైపోథాలమస్ ఆ న్యూరాన్స్ లింక్స్ని పాస్ చేస్తూ వెళ్తుంది. ఈ హైపోథాలమస్ నుంచి మనకు అడ్రినలిన్ యొక్క హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ మనకు విపరీతంగా రిలీజ్ అయినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు తెలియని థింగ్స్ కానీ, మనకు ఏదో నచ్చని థింగ్స్ కానీ, కోపం అనేది ఆన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు అడ్రినలిన్ బాడీలో ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అడ్రినలిన్స్ మనకు ఈ అమ్యుగ్దల నుంచి ఒక సిగ్నల్స్ పాస్ అవడం వల్ల జీవో పాస్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయి, కోప్పడు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ అమ్యుగ్దలను మనం న్యూరల్ లింక్స్ని రెగ్యులేట్ చేయాలి. హైపోథాలమస్ యొక్క అడ్రినలిన్స్ నుంచి మనం రెగ్యులేట్ చేయాలంటే మనం మేజర్గా చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ అమ్యుగ్దలని శాంతింపడం ఎలా. దీనికోసం మనం హరే కృష్ణ మహామంత్రం లేకపోతే కామ్ అండ్ కూల్నెస్ స్టేజ్కి తీసుకురావడం వల్ల, వీటిని రెగ్యులేట్ చేయడం వల్ల మనలో యాంగ్జైటీ లెవెల్స్, హార్మోన్స్ యొక్క అడ్రినలిన్ ఎఫెక్ట్స్ మనం రెగ్యులేట్ చేయవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఈ యొక్క గుండె నొప్పులు, విపరీతమైన బీపీ, హై లెవెల్ షుగర్స్ మనం చూస్తున్నాం. దీనికి కారణం ఈ యొక్క సెన్స్ని మనం రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఈ బాడీలో ఉన్నటువంటి హార్మోనల్ అడ్రినలిన్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బాడీ యొక్క రెస్పాన్స్ కంప్లీట్గా వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఒక్క సెన్సెస్ని మనం రెగ్యులేట్ చేయడం వల్ల మనం కామాన్ని జయించవచ్చు, అంటే విపరీతమైన కోరికల నుంచి మనం దూరం అయిపోవచ్చు. ఈ కామం నుంచి స్టిల్ మనం వాటిని కంటిన్యూ చేసామనుకో అందులో నుంచి క్రోధం పుట్టుకొని వస్తుంది. క్రోధం పుట్టుకొని రావడం వల్ల మనలో తెలియకుండానే యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఆ స్టేజ్ వచ్చిన స్టిల్ ఆ స్టేజ్ మనం కంటిన్యూ చేయడం వల్ల నెక్స్ట్ మనకు కలిగేదే లోభం. లోభం అంటే మనకు జీవితంలో ఇంకా దాచుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా నేను అటాచ్మెంట్స్ పెట్టుకోవాలన్న ఒక పిచ్చి అపోహతో మనం తెలియకుండానే తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతాం. దీన్ని కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ చేయడం వల్ల మన యొక్క మెంటల్ యొక్క హాలోజినేషన్, మన మెంటల్ యొక్క సీక్వెన్సెస్ మారిపోయి స్మృతి భ్రమ కలిగి, మనలో యొక్క అపోహలు కలిగి, మనలో ఉన్నటువంటి బ్రెయిన్స్ వర్కింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. దాని తర్వాత మన బుద్ధి కంప్లీట్గా నశించి మనం అవివేకులుగా మిగిలిపోతాం. కాబట్టి సెన్స్ని అవి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మనకు
కంటిన్యూగా అడుగుతూనే ఉంటాయి. వాటిని మనం రిస్ట్రిక్టెడ్గా మనం బౌండరీస్ పెట్టుకొని రిస్ట్రిక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే జీవితంలో అత్యున్నతమైన విషయాల పట్ల మనం ఫోకస్ చేయగలం. సో అటువంటి సెన్స్ని మనం రెగ్యులేట్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఈ యొక్క తాబేలు ఏదైనా సరే తన మీద దాడి వచ్చినప్పుడు తన యొక్క అవయవాల్ని తన యొక్క దేహంలోకి లాక్కుంటుంది. అంటే తాబేలు పైన ఉండేటువంటి రక్షణ కవచం వల్ల ఏదైనా అటాక్ చేయనీకి వచ్చినప్పుడు తన యొక్క సెన్సెస్ని లోపల లాక్కుంటుంది తాబేలు. అదేవిధంగా మనిషి కూడా బయట కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అట్రాక్షన్కి లోనవుతూ ఉన్నప్పుడు ఈవెన్ అటువంటి సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ అయినా సరే నేచర్ మనని ప్రోత్సహిస్తుంటుంది చెడు చేయమని. కానీ మనం మన యొక్క సెన్సెస్ని లోపలికి లాక్కున్నప్పుడు కాసేపు మనం ఓపిక పడితే ఆ యొక్క మెటీరియల్ ఆ యొక్క మాయ ట్రాప్ నుంచి మనం బయటపడినప్పుడు ఆటోమేటిక్గా కాసేపు తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోవచ్చు. అంతే తప్ప మన సెన్సెస్ అడిగింది ప్రతిదాన్ని ఇస్తూ వెళ్తే ఎక్కడ కూడా అది ఆపదు. ఎందుకంటే సెన్స్ అనేటివి ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇక చాలు అని చెప్పవు. కంటిన్యూగా మన నుంచి చెడు చేయిస్తూనే ఉంటాయి. కాబట్టి చెడు నుంచి బయటపడాలంటే సెన్స్ చెప్పే మాట వినొద్దు. ఇది మొత్తం ఈ యొక్క అమ్యోక్తల హైపోథాలమస్ అడ్రినలిన్ యొక్క స్టెరాయిడ్ మనకు మైండ్ యొక్క గేమ్ ప్లేయర్స్గా గుర్తుపెట్టుకోండి.